గణేష్ నిమజ్జనాలు ముగియటంతో హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్న తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు మొదలుపెట్టిన అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి దాటినా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేట్ 124 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 బిల్డింగ్లను కూల్చివేశారు అధికారులు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ అయినప్పుడు గణేష్ నిమజ్జనాలు ముగియటంతో హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్న తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన అర్ధరాత్రి వరకు కూల్చివేతలు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అర్ధరాత్రి దాటినా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 బిల్డింగ్లను కూల్చివేశారు అధికారులు. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కూల్చివేతలకు కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటే గణేష్ ఉత్సవాలు ముగియటంతో హైడ్రా మళ్లీ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డి పల్లెంలో సర్వే నెంబర్ 164 లో ఈ కూల్చివేతలు నిన్న నుంచి కూడా ఉదయం నుంచి కొనసాగుతా ఉన్నాయి. అర్ధరాత్రి అయినా సరే అవి ఖచ్చితంగా కూల్చాల్సింది అంటూ కూడా హైడ్రా కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో కృష్ణారెడ్డి పల్లెంలో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా కూల్చేసేంత వరకు కూడా అర్ధరాత్రి కావడంతో అర్ధరాత్రి అయినా సరే వాటిని వదిలేయలేదంటూ కూడా అధికారులు పూర్తి స్థాయిలో వాటి అన్నిటిని కూడా కూల్చడం జరిగింది. మొత్తం 3 భవనాలని హైడ్రా అధికారులు రాత్రంతా కూడా కష్టపడి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పూర్తి స్థాయిలో వాటిని అన్నిటిని కూడా కూల్చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఎఫ్టీఎల్ పరిధిలోకి కొంత రాగా బఫర్ జోన్ లోకి కొంత వీళ్ళు ఆక్రమణకు గురి చేసి పూర్తి స్థాయిలో ఈ చెరువులను అన్ని కూడా కబ్జాలకు పాల్పడతా ఉన్నారు అనే దానిపై కూడా నిన్న హైడ్రా 3 చోట్ల ఏకకాలంగా ఈ కంటిన్యూగా ఈ కూల్చివేతలు కొనసాగించింది. అమీన్పూర్ మండలంలో 2 చోట్ల, ఇటు కుకట్పల్లి చెరువు ప్రాంగణంలో కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వీళ్ళు ఆక్రమణకు గురి చేసి కమర్షియల్ షెడ్స్ ఏర్పాటు చేసుకుని కమర్షియల్ బిల్డింగ్స్ ని రెవెన్యూ వచ్చే విధంగా వీటిని అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు అన్నట్టుగా కూడా హైడ్రా కమిషనర్ నిన్న ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 8 ఎకరాల ల్యాండ్ ని నిన్న ఒక్కరోజే హైడ్రా అధికారులు సేవ్ చేసి ఆ 8 ఎకరాలలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా కూల్చివేయడం జరిగింది. కుకట్పల్లి ప్రాంగణంలో మాత్రం ముఖ్యంగా దాన్ని కమర్షియల్ జోన్ కిందికి మార్చేశారు. ఫుడ్ క్యాటరింగ్ సంబంధించి అక్రమంగా ఈ షెడ్లను ఏర్పాటు చేసి దీని ద్వారా వ్యాపారాన్ని చేపడతా ఉన్నారు. కొంతమంది ఏకంగా ఈ ఎఫ్టీఎల్ ప్లాన్లని కబ్జా చేసి ఇండివిజువల్ విల్లాస్, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కిందికి వీటి అమ్మకాలు చేపడతా ఉన్నారు. ఇది మొత్తం బిజినెస్ వ్యాపారం కోసమే ఈ చెరువులని కబ్జా చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా హైడ్రా కమిషనర్ నిన్న ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 8 ఎకరాల భూమిని సేవ్ చేసి ప్రభుత్వాన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకున్నామంటూ కూడా హైడ్రా కమిషనర్ ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అర్ధరాత్రి వరకు కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో వీరు ఏర్పాటు చేసినటువంటి 3 భవనాలను కూడా కూల్చేస్తూ అర్ధరాత్రి అయినా సరే ఈ భవనాలను వదలకుండా కూల్చేసి వాళ్ళ టాస్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి కూడా హైడ్రా అధికారులు వెళ్లిపోయారు. ఈ రోజు కూడా అనేక చోట్ల ఈ చెరువులని, ప్రభుత్వ భూములని కబ్జా చేసి ఎవరైతే స్ట్రక్చర్స్ ఏర్పాటు చేశారో వాళ్ళందరిపై కూడా ఈ రోజు బుల్డోజర్లతో ఈ కూల్చివేతల ప్రక్రియ కూడా ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ. అప్పుడు సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ అయినప్పుడు ఇందాక